ఈ పాలిటిక్స్కి ఒక దండం. విడుదల రజని సంచలనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు ఎక్కువ, అయితే పద్ధతి ప్రకారం మాట్లాడేది మాత్రం చాలా తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన కావడానికి అది ఒక కారణమే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నారు కనుక అందరినీ కలుపుకొని వెళ్ళక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పిన నేతలతో పార్టీ మూల్యం చెల్లించుకుంది. అయితే అప్పట్లో అలా అడ్డదిడ్డంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు కనిపించకుండా మానేశారు. ఒకరు ఇద్దరు జైలుకు వెళ్ళిపోయారు. పెర్ని నాని లాంటి వారు మాట్లాడుతున్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, విడుదల రజని లాంటి నేతలు ఇప్పుడు కనిపించకుండా మానేశారు. అయితే వీరి నియోజకవర్గాలు సైతం గల్లంతు కావడంతో కనిపించకుండా మానేశారన్న టాక్ వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా విడుదల రజని విషయంలో ఇటీవల ఒక వార్త హల్చల్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆమెకు రేపల్ల ఇన్ఛార్జిగా వెళ్లాలని సూచించినట్లు ప్రచారం నడిచింది. అది మొదలు రజని పొలిటికల్గా యాక్టివ్ తగ్గించారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. పోనీ కూటమి పార్టీలో చేరదాము అంటే అక్కడ ఛాన్స్ లేదు. వైసీపీలో మాత్రం ఎక్కడ కుదురుగా నిలబడనివ్వడం లేదు. ఎందుకు వచ్చింది గొడవ అంటూ రజని ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే సరైన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టం దక్కించుకున్నారు రజని. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ టీడీపీలో ప్రవేశించారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులుగా కొనసాగారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని భావించారు. జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన మరుక్షణం టికెట్ దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏకంగా మంత్రి అయ్యారు. పవర్ పాలిటిక్స్ రుచి అయితే చూశారు. సరికొత్తగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెను కుదురుగా కూర్చొనివ్వడం లేదు, నిలకడగా నిలబడనివ్వడం లేదు. 2024 ఎన్నికల్లో విడుదల రజని నియోజకవర్గాన్ని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గాన్ని కాదని గుంటూరు పశ్చిమ సీట్ కేటాయించారు. అయితే మన ఇంట్లో ఉన్న చెత్త పక్క ఇంట్లో పారబోస్తే బంగారం అవుతుందా అని భావించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. అలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వెళ్ళిన రజనికి దారుణ పరాజయం తప్పలేదు. దీంతో ఎన్నికల తర్వాత ఆమె చిలకలూరిపేట వచ్చేశారు. రజని మనసును తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆమెను చిలకలూరిపేటకు షిఫ్ట్ చేయించారు. అయితే ఇప్పుడు రేపల్లె వెళ్ళమంటున్నారు. రేపల్లె ఇన్ఛార్జి పదవి ఆశించిన మోపిదేవి వెంకటరమణను వదులుకున్నారు జగన్. ఇప్పుడు అదే ప్లేస్లోకి రజనిని వెళ్ళమంటున్నారు. అదే మాత్రం చిలకలూరిపేటను విడిచిపెట్టి వెళ్ళనని చెబుతూ ఉన్నారు. వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో రజని పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. చివరికి మిగిలింది ఆ రెండు పార్టీలే. మీరు నాటిన హైదరాబాద్ మొక్కను అంటూ చంద్రబాబు ఆకాశానికి ఎత్తేశారు రజని. మీరు ఇచ్చిన రాజకీయ జీవితం అంటూ మొసలి కన్నీళ్లు కార్చారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటే తెలుగు దేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆమె ముందున్న ఆప్షన్ జనసేన. అంతకు మించి ఆలోచన చేస్తే బీజేపీ ఆ రెండు పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీంతో పొలిటికల్గా సైలెంట్ కావడమే ఉత్తమం అని గత కొద్ది రోజులుగా కనిపించకుండా మానేశారు రజని.